బి కొత్తకోటను నగర పంచాయతీ నుంచి మేజర్ పంచాయతీగా చేయాలని బి కొత్తకోట పట్టణం జ్యోతి చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. బి కొత్తకోటను 3.5 సంవత్సరాల నుండి అధికంగా పన్నులు మాత్రమే వసూలు చేస్తూ ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఉన్నారని అఖిలపక్ష నాయకులు ధ్వజమెత్తారు. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకున్నా గత ప్రభుత్వం వైకాపా స్వలాభం కోసం నగర పంచాయతీగా చేసి పట్టణంలోని ప్రజల వద్ద కోట్లలో పన్నులు వసూలు చేశారని, కానీ పట్టణ అభివృద్ధి చేసిందేమీ లేదని నాయకులు వాపోయారు. ఇంత పెరిగితే కూడా ఇవన్నీ ప్రజల కింద బాధలు పోపి ప్రజలను ముక్కు పెట్టి వసూలు చేస్తున్నారు. ఇంతకుముందు కొంతమంది చెప్పారు, కొంతమంది నాయకులు, ఇంతకుముందు మీరు ఎందుకు చేయలేదు అంటే చేయలేకపోయినాం. ఎందుకు చేయలేదని గత ప్రభుత్వంలో దౌర్జన్యాలకు ప్రజల నిరసన తెలుపుకునేదానికి కూడా వాళ్ళ దౌర్జన్యాలతో అవకాశం లేకుండా ఉండింది కాబట్టి మేము చేయలేకపోయినాం. వాస్తవం. ఎందుకంటే దానికి కూడా ఉదాహరణ ఉంది. మేము మదనపల్లి జిల్లా చేయాలని అన్ని పార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేసుకొని బస్టాండ్లో మేము పక్కన పోలీస్ పర్మిషన్ తీసుకొని మేము ధర్నా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ రోజు మదనపల్లి ఎక్స్ఎమ్మెల్యే దొంగలపాటి రమేష్ గారు అయితేనేమి, రామదాస్ చౌదరి గారు అయితేనేమి, ఇక్కడ అందరూ కూడా ప్రముఖులు ఒక సభ ఏర్పాటు చేసుకుని ఒక గంట మీటింగ్ పెట్టుకుంటే ఆ రోజు మా మీద దౌర్జన్యంగా నిష్కారణంగా మా మీద కేసులు పెట్టి ఈ రోజు మేము కోర్టుకు తిరుగుతున్నాం. దాదాపు 50-60 మంది పేదోళ్ళు, బిగ్గోళ్ళు, రాజకీయ నాయకులు అందరూ ఆ పర్యవసానమే మేము ఈ రోజు ఎలక్షన్ లో నిలబడితే కొన్ని వేల ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయవలసి వచ్చింది, పేపర్ యాడ్ చేయవలసి వచ్చింది. ఇంత దుర్మార్గమైన ఇంతకుముందు పాలకులు ఉన్నారు కాబట్టి ఆ రోజు మేము నిరసన చేయలేకపోయినాం. ఈ రోజు ప్రజల సమస్యలు లేని ప్రభుత్వాలు వచ్చినాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఒక తెలుగుదేశమే కాదు, బీజేపీ కాదు, జనసేన కూడా ఉంది. ఈ రోజు ప్రజల సమస్యలు వింటున్నారు. నేను వింటాను. మీరు దౌర్జన్యాలు చేయండి, ప్రతి ఒక్కరికి నిరసన జరుపుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి పోలీసు వ్యవస్థకి ఎత్తేది, లీడర్లకు ఎత్తేది, అందరికీ ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ రోజు మొట్టమొదటిగా 5 ఏళ్ల తర్వాత బి కొత్తకోటలో ప్రశాంతంగా ఈరోజు ధర్నా చేస్తున్నాం, నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఇంతకు ముందు ఇది లేదు. దౌర్జన్యాలు చేశారు, కేసులు పెట్టారు, దౌర్జన్యంగా మున్సిపాలిటీలు చేశారు. ప్రజలు ఒప్పుకున్నారు. బి కొత్తకోట మేజర్ పంచాయతీలో రెజల్యూషన్ మూవ్ చేశారు కదా సర్పంచ్. ఖచ్చితంగా ఇది గ్రామ మేజర్ పంచాయతీగా ఉండాలా, మున్సిపాలిటీ వద్దు. ఇక్కడ 170% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడినారు. ఇది ఆమోదయోగ్యం కాదు. ఈ రోజు 80,000 జనాభా ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, కోర్టు ఉంది, బస్ డిపో ఉంది, 4 హైవేలు అటు కలుస్తాయి. అది చేయకుండా గత వైసీపీ పాలకులు ఇది నిష్కారణంగా మన మీద తిరిగారు. ఈ రోజు 1000 రూపాయలు ట్యాక్స్ 10,000 వస్తా ఉంది, 10,000 నుంచి 50,000 వస్తా ఉంది. ఎవరు ఎందుకు కట్టాలి? మనము ఏ విధంగా మనం ఎదుర్కోవాలి? ఏమి దౌర్భాగ్యం మనకు? ఇంకా జనాభా కట్టండి. పోనీ 300 సంవత్సరం అయింది వచ్చి మున్సిపాలిటీ ₹1 అయినా స్టేట్ గవర్నమెంట్ నిధులు చేయా, కేంద్ర ప్రభుత్వం నిధులు చేయా చూపించబడండి. ఏ ఒక్కటి లేకుండా మున్సిపల్ ఎంపీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లేవు, ఎంపీటీసీ ఎలక్షన్ లేవు, జెడ్పీటీసీ ఎలక్షన్ లేవు, మున్సిపాలిటీ ఎలక్షన్ లేవు. కానీ మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక రైతుకు 1 ఎకరా పొలం కొన్నా అమ్మినా ముందు 5,000 ఎట్లా ఉంది, 50,000 ఎట్లా ఉంది. బిఎల్టీ నెట్ట మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలంట. ఆడ 1,000 కట్టాలా, 1,000 మనం సమర్పించుకుంటే కానీ ఆ బిఎల్టీ సర్టిఫికేట్ రాదు. ఇంకా మన రిజిస్ట్రేషన్ ఆఫీసులో మనకు తెలియదే కాదు. ఇవన్నీ మనం ఎదుర్కోవాలా? ఇవన్నీ మనం దౌర్జన్యంగా కట్టాలా ట్యాక్సులకు? వీళ్ళకు